మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ దగ్గరే భద్రంగా ఉన్నాయా? మీ ప్రమేయం లేకుండానే మీ పేరుతో కోట్లాది రూపాయల లోన్లు క్రెడిట్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? అవును, మీ సేవా కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని ఒక కిలాడి దొంగ చేసినటువంటి నమ్మక ద్రోహం వింటే కనుక మీ గుండె ఆగిపోతుంది. సాదాసీది కంప్యూటర్ ఆపరేటర్ అనుకుంటే పొరపాటు. వాడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసించిన మహామోసగాడు, కేటుగాళ్ళకి కేటుగాడు. ఒకటా రెండా, ఏకంగా 5 కోట్లకు పైగా బ్యాంకు సొమ్మును కొల్లగొట్టి విలాసవంతమైన జల్సాలు చేస్తూ కోట్లల్లో ఆస్తులు కూడబెట్టిన ఆ వైట్ కాలర్ క్రిమినల్ నకిలీ సామ్రాజ్యం ఎలా బయటపడింది? వాడు వాడినటువంటి మాండిస్ ఆపరండి ఏంటి? విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వాడిని ఎలా వేటాడారు? ఈ సంచలన వివరాలేంటో ఇప్పుడు మీకోసం. కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్ చూడడానికి చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. కానీ వాడి బుర్రలో ఉన్నది మాత్రం అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ మైండ్. విజయవాడ యలమల కుదురులో నివాసముంటూ పటమటలోని ఒక మీ సేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరినప్పుడే వాడి మోసాలకు గట్టి బీజం పడింది. సర్టిఫికెట్ల కోసం, పాన్ కార్డుల కోసం వచ్చే అమాయక ప్రజల పత్రాలను వాడు పెట్టుబడిగా మార్చుకున్నాడు. జిరాక్స్ కాపీలను, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్గా కంప్యూటర్లో దాచిపెట్టుకున్నాడు. ఆ డాక్యుమెంట్లతోనే ఒక భారీ క్రైమ్ ఎంపైర్ను నిర్మించాలని ప్లాన్ వేశాడు. ఎవరికి అనుమానం రాకుండా నకిలీ ఓటర్ ఐడీలు, పాన్ కార్డులను సృష్టించడం మొదలుపెట్టాడు. పవన్ కుమార్కు విజయవాడ బెంచ్ సర్కిల్లోని యాక్సిస్ బ్యాంక్లో ఒక శాలరీ అకౌంట్ ఉంది. గతంలో నిందితుడు ఒక క్రెడిట్ కార్డు తీసుకొని దాని బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టాడు. అయినా బ్యాంక్ అధికారులు వారిని గట్టిగా అడగలేదు, ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు. ఒక చిన్న లూప్ హోల్నే పవన్ కుమార్ తన అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని అదే బ్యాంక్ను పూర్తిగా ముంచాలంటూ డిసైడ్ అయ్యారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం మీ సేవలో సేకరించిన పత్రాల్లోని ఫోటోలను డిజిటల్గా ఎడిట్ చేసి వేరే వాళ్ళ ఫోటోలు మార్చేసి కిలాడి రూపం ఎత్తాడు. వాటి ఆధారంగా కొత్త మొబైల్ సిమ్ కార్డులను కూడా కొనుగోలు చేశాడు. ఇక్కడే వాడి మోసాలకు వేగం పుంజుకుంది. గుణదల, ఏలూరు రోడ్డు, అలాగే బెంచ్ సర్కిల్లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో ఏకంగా 26 నకిలీ శాలరీ అకౌంట్లు ఓపెన్ చేశారు. బ్యాంక్ ఇచ్చినటువంటి డెబిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్, యూజర్ ఐడీలు, పాస్వర్డ్ కిట్లను తానే దగ్గర నుండి కలెక్ట్ చేసుకున్నాడు. బ్యాంక్ అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఆ 26 ఖాతాల్లో 6 నెలల పాటు నిరంతరంగా డబ్బులు డిపాజిట్ చేస్తూ వచ్చాడు. ట్రాన్సాక్షన్ అన్ని పక్కాగా ఉండడంతో బ్యాంక్ యాజమాన్యం కూడా ఆ ఖాతాదారులను నిజమైన వారిగా గుర్తిస్తూ గుడ్డిగా నమ్మేసింది. ఆ అకౌంట్స్ ద్వారా కొంత అమౌంట్ తీసుకొని ఆల్రెడీ అతని దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ వాళ్ళకి ఇది సేవింగ్స్ అకౌంట్స్ అన్నీ కూడాను సాలరీడ్ అకౌంట్స్ అని చూపించాలన్న ఉద్దేశంతో ఎవ్రీ మంత్ హీ యూస్ టు డిపాజిట్ సమ్ అమౌంట్ ఇన్ టు ఆల్ దోస్ అకౌంట్స్. బ్యాంకుకు పూర్తి నమ్మకం కుదిరిన తర్వాత పవన్ కుమార్ తన అసలు రంగు బయటపెట్టాడు. ఆ 26 ఫేక్ అకౌంట్ల ద్వారా పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు లోన్లు అప్లై చేశాడు. అప్పటికే ట్రాన్సాక్షన్ బాగుండడంతో కోట్ల రూపాయల లోన్లు చాలా ఈజీగా శాంక్షన్ అయిపోయాయి. కేవలం వ్యక్తిగత అకౌంట్లు మాత్రమే కాదు, సెల్ కంపెనీల పేరుతో కూడా నకిలీ బిజినెస్ చూపిస్తూ కూడా లోన్లు గుంజాడు. ఇలా ఒకటా రెండా, ఏకంగా 5,28,00,000 రూపాయలను బ్యాంకు నుండి నొక్కేసి బోర్డు తిప్పేశాడు. ఆ తర్వాత లోన్ ఈఎంఐలు కట్టకుండా, బ్యాంకు ఫోన్లు ఎత్తకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. సో నమ్మకం కుదురుతుంది కదా బ్యాంక్ వాళ్ళకి. దే హ్యావ్ ఫార్వర్డెడ్ లోన్స్, చాలా మటుకు లోన్స్ ఇచ్చారు. లోన్స్ రూపేనా క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకున్నాడు. ఈ లోన్స్ రూపేనా ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా దాదాపు 5.6 crores సంథింగ్ లైక్ దట్ హీ హాస్ చీటెడ్ 5 crores and odd అతను చీట్ చేశాడు. చూసారుగా ఎంత పక్కా స్కెచ్తో బ్యాంక్ అధికారుల కళ్ళు కప్పి కోట్లు కొల్లగట్టాడో. సాదాసీది ఆపరేటర్ అనుకుంటే కనుక బ్యాంక్ యజమానాన్ని షేక్ చేశాడు. అయితే పాపం పడినప్పుడు ఎంతటి ఘనాపాటి అయినప్పటికీ దొరకక తప్పదు. బ్యాంక్ అధికారులు ఈ భారీ మోసాన్ని ఆలస్యంగా గుర్తించి పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అసలు దర్యాప్తు మొదలైంది. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఎలాంటి ట్విస్టులు ఎదురయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక బ్యాంకును ముంచేసి తెచ్చినటువంటి 5 కోట్లకు పైగా సొమ్ముతో పవన్ కుమార్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆ నల్లధనంతో తన పేరు మీదనే ఏకంగా 34 స్థిరాస్తులు, విలువైన భూములు కొనుగోలు చేశాడు. ఇక ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు, 100 గ్రాముల బంగారం, కిలోల కొద్ది వెండి వస్తువులను కూడా కొని జల్సాలు చేశాడు. చేతికి బ్రాండెడ్ వాచీలు, జేబులో వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులతో అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తన సొంత రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. మొదట కేవైసీ పత్రాలను నేషనల్ రిజిస్ట్రీలోకి అప్లోడ్ చేసి పరిశీలించగా అవన్నీ కూడా నకిలీవని తేలింది. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. కానీ పోలీసులు వదలలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ పత్రాల్లోని ఫోటోలను డిజిటల్ అనాలిసిస్ చేశారు. ఇక ఆ ఫోటోల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారించగా బాధితులు తాము పటమట మీ సేవా కేంద్రంలో గతంలో జిరాక్స్ కాపీలు ఇచ్చామని చెప్పారు. దాంతో ఈ కథలో అసలు విలన్ పవన్ కుమార్ అంటూ తేలిపోయింది. ఇది సైబర్ క్రైమ్లో ఎందుకు రిపోర్ట్ చేయబడిందంటే ఇంపర్సనేషన్ చేశాడు అండ్ వేరే వాళ్ళ ఐడెంటిటీస్ని థెఫ్ట్ చేసి దాని ద్వారా ఖాతాలు ఓపెన్ చేశాడు. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ వాళ్ళని చీట్ చేసి అది తన సొంత లాభానికి యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్. పోలీసుల నిఘా పెరిగిందని తెలుసుకున్న పవన్ కుమార్ తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను ధ్వంసం చేసి సాక్ష్యాలు లేకుండా చేశాడు. విజయవాడ నుండి పరారై వైజాగ్లోని రుషికొండ బీచ్ రిసార్ట్లో 3 రోజుల పాటు రహస్యంగా దాక్కున్నాడు. కానీ సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న నేతృత్వంలోని ప్రత్యేక బృందం వాడిని వదలకుండా ఛేద్ చేసి ఇక విజయవాడలో అరెస్ట్ చేసింది. వాడి వద్ద నుండి 7 కోట్ల విలువైన 34 ఆస్తి డాక్యుమెంట్లు, అలాగే కార్లు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతగాడిపై భవానీపురం, గూడూరు, బందర్ టౌన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసులున్నట్టుగా కాకీల విచారణలో తేలింది. ఈ కేసులో బ్యాంక్ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు తీవ్రంగా నిఘా పెట్టారు. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ సమయంలో లోపల ఉండి సహకరించిన 2 వ్యక్తులను కూడా ఇప్పటికే గుర్తించారు. మరికొంతమంది పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రేక్షకులారా, మీ ఆధార్, పాన్ కార్డ్ జిరాక్సుల కాపీలను ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి. మీ సేవా కేంద్రాలు లేదా వెబ్ సెంటర్లలో వచ్చినప్పుడు కనుక జాగ్రత్తగా ఉంటుంది. లేదంటే మీ అకౌంట్లను కూడా కేటుగాలు మ్యూల్ అకౌంట్గా మార్చే ప్రమాదం ఉంది. అపరిచిత వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో మీ బ్యాంకు వివరాలు అలాగే ఓటీపీలు చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి. సైబర్ నేరగాల బారిన అస్సలు పడకండి.